సో ఇప్పుడు సెంట్రల్ వైజ్గా చూసుకుంటే మన ఏపీకి బీజేపీ సపోర్ట్ అయితే ఉంది. మరి స్పెషల్ స్టేటస్ తెచ్చుకునే వీలుందంటారా? అంటే స్పెషల్ స్టేటస్ తెచ్చుకునే వీలు ఉంది అని అంటే మొత్తం ఒకటి, అమరావతి పూర్తవడానికి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. రైల్వే జోన్కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. పోలవరం పూర్తవడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈజ్ ద డెవలపింగ్ పరిశ్రమలు రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. రైల్వే జోన్ తర్వాత రైల్వే మొత్తం టోటల్గా కొన్ని వందల ట్రైన్లు రావడానికి కానీ మనకి ఏమేం కావాలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ డెవలపింగ్ అన్నింటికి కూడా ఫుల్ సపోర్ట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. అయితే స్పెషల్ స్టేటస్ అనేది అక్కడ బీహార్ వాళ్ళు అడుగుతున్నారు, మనం అడుగుతున్నాం, కొన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. బీహార్కి ఇస్తే మనకి ఇస్తారు. ఓకే, అది బీహార్కి మరి ఆయన కూడా నితీష్ కుమార్ గారు అడుగుతున్నారు. మరి ఇంకా 1 year ఎలక్షన్స్ ఉన్నాయి, మరి అక్టోబర్లో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, నవంబర్లో అక్టోబర్లో ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు మేధావి, అమిత్ షా గారు మేధావి. ఏది అవసరమో, ఏ లాంగ్వేజ్ అవసరమో, ఎవరు అవసరమో అక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళ తరపు నుంచి మాట్లాడి దాన్ని అక్కడ నాగ్గా ఓట్లు తెప్పించుకోవడంలో ఆయన తర్వాతే. కనుక అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో ఆ భాషలో మాట్లాడతారు. కనుక ఆయనంత మాటగారు ఎవరు లేరు. కనుక పెద్ద ఆయన కనుక ఆయన అనుసరిస్తే, ఆయన అనుగ్రహిస్తే కంపల్సరీ మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వస్తుందని ఆశపడవద్దు, అది కాదు. మనకు పని కావాలి ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తవడం ముఖ్యం, ఆయనకు అక్కడ ఫండింగ్ కావాలి. పోలవరం పూర్తవడం ముఖ్యం, అక్కడ ఫండింగ్ కావాలి. పరిశ్రమలు రావడం ముఖ్యం, మనకు ఫండింగ్ కావాలి. పరిశ్రమలు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన పిల్లలు మన దగ్గర జాబ్ చేసుకుంటారు, మన పిల్లలకు మనం జాబ్ క్యాలెండర్ ఇవ్వగలుగుతాం. అలాగే మాకు స్టూడియోలు వస్తాయి. అలాగే మొత్తం టోటల్గా ఎంప్లాయ్మెంట్ అనేది మేము మా ఆంధ్రప్రదేశ్లో మా పిల్లలు మా తల్లిదండ్రుల ముందు చదువుకునే విధంగా, జాబ్ చేసుకునే విధంగా మాకు అన్ని అంగులు కావాలి. అమెరికా ఎంబసీ నుంచి ఆల్ ఎంబసీస్, రాయబారి కార్యాలయాలన్నీ కూడా మాకు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం హబ్గా ఉండాలి, అలాగే విజయవాడ హబ్గా ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విజన్. లోకేష్ గారి విజను మీకు ఆయన మామూలుగా కనబడతారు కానీ అడ్మినిస్ట్రేషన్లో ఈజ్ నెంబర్ 1. మీకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువగా అంతకన్నా ఐడియాస్ అనేది మొత్తం టోటల్గా అడ్మినిస్ట్రేషన్లో చాలా పర్ఫెక్ట్ లోకేష్ గారు. అందుకనేసి ఆయనకి ఎలా పరిశ్రమలు తేవాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ప్రతి ఒక్కరిని ఎలా గౌరవించాలో తెలుసు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసు, ప్రతి ఆడబిడ్డని ప్రతి బిడ్డని మనం ఎలా కాపాడుకోవాలి. ల్యాండ్ ఆర్డర్స్ అనేది ఇప్పుడు ప్రాబ్లం ఉంది. గతంలో ఉన్న ఈ సీఏలు, ఎస్ఏలు, ఈ పోలీసులు ఇంకా వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలకు లంచాలు ఇచ్చే, పాత ఎమ్మెల్యేలకు లంచాలు ఇచ్చే పొజిషన్లో ఉండి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఈ పంచాయతీ ఈఓలు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు లంచాలు తీసుకోవడం ఎప్పుడైనా చూసారా? ఆ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వడం మొదలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. అవన్నీ గాడిలో పెట్టడానికి ఇప్పుడు వీళ్ళకి టైం సరిపోతుంది. ఇప్పుడు లోకేష్ గారు అదే పని మీద ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే పని మీద. ఇవన్నీ ప్రక్షాళన చేసేటప్పటికి ఇంకో 3 నెలలు పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఫండ్స్ అన్నీ వచ్చి అమరావతి వర్క్ స్టార్ట్ చేశారు. అలాగే మొత్తం టోటల్గా హైకోర్టు కూడా కట్టాలి, హైకోర్టు కూడా కడుతున్నారు. అలాగే మొత్తం విశాఖపట్నంలో ఫైనాన్షియల్ హబ్గా మొత్తం తేల్చాలి. మొత్తం అక్కడ ఉన్న ల్యాండ్లు ఏమున్నాయి, అక్కడ ఏవి ల్యాండ్లు అన్యాక్రాంతం అయిపోయి దస్పాలా హిల్స్ అనేది నా చిన్నప్పటి నుంచి ఉన్నాను. నేను పుట్టి పెరిగింది విశాఖపట్నమే. దస్పాలా హిల్స్లో రాణిగారు బంగ్లాలు అంటాం, రాణిగారు అంటాం. అలాంటిది అవన్నీ కూడా జీవోలు వచ్చేసాయి విజయసాయి రెడ్డి గారి దయవల్ల. అక్కడ ఇల్లు పెద్ద ఇల్లు కట్టాడు ఆయన. విజయసాయి రెడ్డి గారి లోనకి వెళ్తే ఎటు వెళ్తుందో కారు తెలియదు, అలాంటి ఇల్లు కట్టాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉందో లేదో అలాంటి ఇల్లు కట్టాడు. అలాంటి మొత్తం టోటల్గా అన్యాక్రాంతం చేశారు జీవోలు. ఈ జీవోలన్నీ ఎలా క్యాన్సిల్ చేయాలి, ఎక్కడ కోర్టు లీగల్ ప్రొసీడింగ్ ఏంటి, మొత్తం టోటల్గా టెక్నికల్ ఏంటి, ఇవన్నీ ప్రజల దగ్గర దోచుకున్నవేంటి, మొత్తం సర్వేరాయి నుంచి ఫోటోలు వేసేసారు. ఈ ఫోటోలన్నీ తీయడం ఎలాగా, ఈ ఫోటోలు తీయాలంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఎవరి మీద, వైసీపీ దగ్గర వసూలు చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వసూలు చేయాలా, లేకపోతే ప్రజలకు మళ్ళీ నష్టం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఒక నిపుణులతో ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఇది ఈజ్ ద టైం టేకింగ్. కనుక స్పెషల్ స్టేటస్ అనేది అక్కడ వస్తే ఇక్కడ మనకు వస్తుంది. ఒకవేళ రాకపోయినా మన రాష్ట్రానికి అభివృద్ధి ఎలా చెందాలో ఈ 5 సంవత్సరాల్లో మొత్తం టోటల్గా విజన్ ఉంది. అలాగే మోడీ గారికి విజన్ ఉంది, అమిత్ షా గారికి విజన్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి విజన్ ఉంది. ఆలోచన పర్ఫెక్ట్ ఉంది, అన్నీ కూడా ఆచరణ పర్ఫెక్ట్ ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం
చక్కగా బాగుంటుందని మాత్రం చెప్పగలుగుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా ఏదైతే బడ్జెట్ అనేది మనకి ఇచ్చారు ఏపీ వాళ్ళకి, అది ఓన్లీ అప్పుగానే తెచ్చారు, మరి రిటర్న్ ఇవ్వాల్సింది ఎప్పటికన్నా ఇది మనకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఫ్రీగా ఇస్తారేంటమ్మా? అంటే మాకు ఫ్యూచర్లో కూడా ఈయన తేలేదా 10 లక్షల అప్పు, 10 లక్షల కోట్లు అప్పు అప్పు తెచ్చాడు కదా 10 లక్షల కోట్లు. కాకపోతే కష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు అర్జెంటు మాకు ఇప్పుడు డబ్బు కావాలి, ఇప్పుడు మాకు ఆకలేస్తుంది, ఆకలితోనే ఉండిపోలేం కదా. మాకు అందాక ఏదో ఇమ్మంటే అందాక మాకు ఒక ఇన్సెంట్ కింద అందాక ఒక 15,000 కోట్లు ఇచ్చారు. మొత్తం ఒక బ్యావరేజ్ లిమిటెడ్ అని దాంట్లో లంచాల రూపంలో 18,000 కోట్లు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఓకే, మరి 15,000 కోట్లు అప్పు తెచ్చి ముందు అందాక రాష్ట్రాన్ని కాపాడటానికి, అమరావతిని ముందు స్టార్ట్ చేయడానికి, తర్వాత మాకేమి రాష్ట్రం నుంచి ఫ్రీగా వస్తాయి, మాకు రాష్ట్రం నుంచి మాకు రావాల్సినవి ఉంటాయి, మాకు రాష్ట్రానికి మీరు ఏం హెల్ప్ చేయగలుగుతారు, డెవలపింగ్ ఏం చేయగలుగుతారు, ఇవన్నీ అది దపదపాల ప్రక్రియ. ఇది రోజుకి డిస్కషనే. ఇప్పుడు మనకి ఒక రాష్ట్రాలు పిల్లలు లాంటివి. తండ్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. తండ్రి దగ్గరికి వెళ్ళి మాకు కావాల్సింది ఇది, మా కష్టం ఇది, మా బాధ ఇది, మేము ఇబ్బంది పడకుండా మాకు ఇవ్వండి అని అడగాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. తండ్రి దానికి తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది కదా. 100% సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక అది సౌత్ తెరిప్రామ చూపించకుండా ప్రతి వాళ్ళకి, ప్రతి రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక మాకు ఆ న్యాయం చేసే ఆలోచనలో నరేంద్ర మోడీ గారు ఉన్నారని, అలాగే ప్రతిపక్షం కూడా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మాకు స్పెషల్ స్టేటస్ వస్తుందా రాదా కాదు, రాష్ట్రం బాగుపడాలి. మా పిల్లలు ఇంకొకటి జాబ్ చేసుకోకుండా మా పిల్లలు ఆంధ్రప్రదేశ్లోనే తల్లిదండ్రుల దగ్గర జాబ్ చేసుకోవాలా అనేది మా ఆలోచన. అన్నీ వస్తాయని ఆశిస్తున్నాం. త్వరలోనే అన్నీ కూడా ఇంకొక 3-4 నెలల్లో వస్తాయి. ఈ ప్రక్షాళన కూడా మొత్తం టోటల్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లు అవ్వచ్చు, రాష్ట్రంలో ఎంఆర్ఓలు, ఆర్డీఓ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, కింద వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కాదు, కింద వాళ్ళకి సహకరించట్లేదు. కనుక వాళ్ళకు సహకరించే విధంగా వాళ్ళని ఏ విధంగా చేయాలి, ఒకళ్ళు రాకపోతే సస్పెండ్ చేయడంగా, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఇవన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా ఒక విధి విధానాలు తీసుకొని దాన్ని అమెండ్మెంట్ చేయడాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏసీపీకి లంచం దొరికిన వాళ్ళు సర్వీస్ నుంచి రిమూవ్ చేయడమే, వాళ్ళకి జాబ్ ఇచ్చేది లేదు అనేది, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేస్తే ఇంకో ఎంప్లాయీకి భయపడతారు, ఆ భయం అనేది వస్తుంది. కనుక ఆఫీసర్లతో కొంతమంది లేడీస్ బాధపడుతున్నారు, టార్చర్గా భరిస్తున్నారు. వాళ్ళని రాత్రి 11-12 దాకా ఉంచుతున్నారు. ఆడపిల్లకి జాబు 6 గంటలతో అయిపోవాలి. 6 గంటల తర్వాత గవర్నమెంట్ ఆఫీస్లో ఎట్టి బస్సులో ఆడపిల్లలు ఉండకూడదు, మళ్ళీ మరుసటి రోజు 9 గంటలకే ఉండాలి. అలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకురావాలి. ఆడపిల్ల రాత్రి 9 గంటల దాకా 10 గంటల దాకా ఉంచి కావాలని కొంతమంది ఆఫీసర్స్ టార్చర్ పెట్టినవి, అలాగే వేధింపులు చేసినవి అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. వాళ్ళ కష్ట నష్టాలని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ బాధని, వాళ్ళ మొత్తం అన్నీ కూడా తెప్పించి వాళ్ళని కూడా మనం దాన్ని రక్షించడానికి, మన ఆడపిల్లలను రక్షించడానికి కూడా మనం ఒక ప్రణాళిక చేయాలి. కనుక ఇవన్నీ కూడా టైం 1 by 1 చేసుకుంటాం. 1 by 1 చేసుకుంటూ వస్తారు. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.